'ఆఫీస్ రొమాన్స్' ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే డీసెంట్ అనే చెప్తా. మూవీ రన్ టైమ్ అరౌండ్ 1 అవర్ 34 మినిట్స్ ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదొక ఆర్ రేటెడ్ రొమాంటిక్ కామెడీ మూవీ. సో, ఫ్యామిలీతో చూసే ముందు ఒకసారి ఆలోచించి చూడండి. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఆఫీస్‌లో రిలేషన్‌షిప్‌ని స్ట్రిక్ట్‌గా అపోజ్ చేసే సీఈఓ అదే ఆఫీస్‌లో లవ్‌లో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఫ్రెష్‌గా వచ్చిన మూవీ ఇది. కానీ మూవీ స్టార్ట్ అయ్యాక మాత్రం యావరేజ్ అనే రేంజ్‌లో ఉంది. మూవీ స్టార్టింగ్ నుంచే కంప్లీట్‌గా ఒక లైట్ హార్టెడ్ వైబ్ అయితే మెయింటైన్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో అయితే ఆఫీస్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అండ్ కామెడీ ఇంటరాక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ లీడ్ పేరు మధ్య కూడా కాన్వర్జేషన్స్ అయితే డీసెంట్‌గా ఎంటర్‌టైన్ చేసాయి. హీరోయిన్ అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అండ్ తన చార్మ్‌తో సీన్స్‌ని అయితే ఈజీగా క్యారీ చేసిందని చెప్తా. కానీ మూవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సినిమా స్టార్ట్ అయిన కొన్ని మూమెంట్స్‌కే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రిడిక్ట్ చేసేయొచ్చు. అండ్ దట్ టు ఫైనల్ కూడా స్టార్టింగ్ ప్రిడిక్ట్ చేసినట్టే ఉంది. అండ్ రొమాన్స్ ట్రాక్ కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలనుకుంటాం కానీ ఎమోషనల్‌గా అంత కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఫోర్స్ చేసినట్టు ఇంకా ఎక్కువ అనిపించింది నాకైతే. అండ్ చాలా ప్లేసెస్‌లో జోక్స్ అండ్ అడల్ట్ కామెడీ అయితే చాలా ఫోర్స్డ్‌గా అనిపించింది. మోడర్న్ రోమ్‌కో ఫీల్ అవ్వాలని ట్రై చేశారు గానీ నాకైతే అంతగా అనిపించలేదు. సపోర్టింగ్ కాస్ట్ కూడా కొన్ని ప్లేసెస్‌లో అయితే మంచిగా ఎంటర్‌టైన్ చేశారు గానీ వాళ్ళ క్యారెక్టర్స్‌ని ఇంకా బెటర్‌గా యూజ్ చేసుకుంటే మూవీకి ప్లస్ అయ్యేది. సినిమా అయిపోయాక వావ్ అనే ఫ్యాక్టర్ కంటే సినిమా కంప్లీట్ అయిపోయింది వావ్ అనే ఫ్యాక్టరే నాకు ఎక్కువ అనిపించింది. ఇంకా టెక్నికల్‌గా చూస్తే మాత్రం సినిమా అయితే డీసెంట్‌గా ఉంది. ఆఫీస్ సెటప్ అండ్ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ విజువల్‌గా రిచ్‌గా కూడా కనిపించాయి. రన్ టైమ్ షార్ట్‌గా ఉండడం వల్ల మరీ అంతగా బోర్ కొట్టలేదు. కానీ మరీ అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వెళ్తూ వెళ్తూ మన సినీ మ్యాప్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.